హే ఆల్ వెల్కమ్ బ్యాక్. విష్ యూ ఆల్ అ హ్యాపీ భోగి. ఇదంతా డే బిఫోర్ భోగి అన్నమాట. సో నైట్ ముగ్గు వేస్తాం మేమైతే. కొంతమంది పొద్దున్న లేచేస్తారు. ఇంకా నేనైతే కింద ముగ్గు వేయడానికి కావాల్సిన కలర్స్ ఇంకా ఇలాంటి టూల్స్ అవన్నీ కూడా తెచ్చేసుకున్నాను. నేను వేసేది చుక్కల ముగ్గు అన్నమాట. సో అందుకని అన్ని డాట్స్ అవన్నీ పెట్టేసుకున్నా. ముగ్గు స్టార్ట్ చేసేసాను విత్ చాక్ పీస్. ఎవరైనా చాక్ పీస్తోనే వేస్తారు అని మాత్రం అనుకోకండి. బికాస్ కొంతమంది డైరెక్ట్ ముగ్గుతోనే వేసిన వాళ్ళు నేను చూశాను, అందుకని అలా చెప్పాను. అండ్ ఇప్పుడు కొంచెం సగం ముగ్గు చాక్ పీస్తో వేసి దాన్ని కలర్ చేస్తున్నాను. సో కొంచెం ఫాస్ట్గా అవుతుందేమో అన్న ఫీల్తోని. సో ఇంక ఫస్ట్ కలరింగ్ అవన్నీ స్టార్ట్ చేశాను మధ్యలో నుంచి. చిన్నప్పుడు మమ్మీ ముగ్గు వేస్తే నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఓన్లీ కలర్స్ వేసేవాళ్ళం. తర్వాత మమ్మీ అవుట్లైన్ గీసేది. ఇప్పుడు మొత్తం నేనే కలరింగ్ ముగ్గు మొత్తం నేను వేస్తున్నాను. సో నాకు ఇది ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్గా అయిందేమో అనిపించింది నాకు మమ్మీకి. ఇంకా ఫాస్ట్గా దీంతో వేసేసాను అనమాట. అవును, కొంతమందికి చుక్కల ముగ్గు ఈజీగా అనిపిస్తుంది, ఇంకొంతమందికి నార్మల్గా డ్రా చేసి వేస్తే ఈజీగా ఉంటుంది. ఇంతకీ మీకు ఎలా చేస్తే ఈజీగా ఉంటుంది నాకు కమెంట్స్లో చెప్పండి. నాకైతే రెండు ఈజీగానే అనిపిస్తాయి. నేనైతే ఇయర్ ఫోన్స్లో సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ముగ్గు వేసేస్తున్నాను. అండ్ నాకైతే ఈ ముగ్గుతో అవుట్లైన్ వేయడమే కొంచెం కష్టం అనిపిస్తుంటుంది. అలా మమ్మీతో మాట్లాడుతూ సాంగ్స్ వినుకుంటూ ముగ్గుకి అవుట్లైన్ మొత్తం వేసేసాను. దిస్ ఇస్ ది ఫైనల్ లుక్ ఆఫ్ మై ముగ్గు. ఇది నేను వేసిన ముగ్గు అన్నమాట. ఇంకా ముగ్గు వేయడం అయిపోయింది కాబట్టి నేను మమ్మీ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము పైకి. ఇంకా నెక్స్ట్ డే అంటే ఈ రోజు భోగి రోజు అనమాట. అండ్ పొద్దున నేను ఎప్పుడు కూడా మేము భోగి మంట అనేది వేయలేదు కాబట్టి నేను మమ్మీని అడిగాను, మమ్మీ ఈసారి వేద్దామా అంటే ఈసారి భోగి మంటకి ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. మా డాడీ నాకు హెల్ప్ చేశారు భోగి మంట వేయడానికి. మమ్మీ అక్కడే కూర్చుంది కాబట్టి మమ్మీని కొన్ని ఫొటోస్ తీశాను. మేము నైట్ టైం ముగ్గు వేస్తాం కాబట్టి డే లుక్ లో నా ముగ్గు ఎలా ఉంది అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఈరోజు భోగి కదా, గుళ్ళో కళ్యాణం అవుతుంది కాబట్టి నేను ఇంకా గుడికి స్టార్ట్ అయిపోయాను. ఇంకా గుళ్ళో దేవుని దర్శించుకొని ఇంకా కూర్చున్నాను అనమాట. అలానే ఒక 2-3 ఫొటోస్ దిగాను. ఇక్కడ కళ్యాణం దగ్గర ప్లేసే లేదు. ఇంకా ఫైనల్ గా ఒక దగ్గర నించొని చూస్తూ ఉన్నాను అనమాట కళ్యాణం మొత్తం. కళ్యాణం మొత్తంలో ఇది నా ఫేవరెట్ పార్ట్. కానీ దీన్ని ఏమంటారో నాకు తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ బాక్స్ నాకు చెప్పండి. ఓపెన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వారణ వాయనం అంటారంట. సో అక్కడ మీకు కొబ్బరికాయలు దొరిలేస్తున్నారు, మీకు కనిపిస్తుందో నాకు తెలియదు ఇక్కడ. సో అలా కొబ్బరికాయలను దొరిలిచ్చే దాన్ని వారణ వాయనం అంటారంట. సో అలా 5 కొబ్బరికాయలని దొరిలిస్తారు. ఇంకా అలా దొరిలిచ్చిన ఆ 5 కొబ్బరికాయలని వేలం పాటలో వేస్తారు. సో నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు వాటిని. ఇంకా కళ్యాణం అయిపోయింది. ఇంకా నేను బ్యాక్ ఇంటికి స్టార్ట్ అయిపోయాను. Wishing you all advance happy Sankranti and thanks for watching. Like and subscribe. Bye.